ఎగ్ వైట్, సున్నం, బెల్లం, తేనె, కరక్కాయ రసం, ఇటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసి వీటిని పాలిష్ చేయడం అనేది జరిగింది. ఈ పాలిష్ చేయడం వల్ల ఆ స్తంభానికి కొంత షైనింగ్ ఫినిషింగ్ అనేది మనకి నిక్కచ్చిగా చాలా తేటతెల్లంగా కనిపిస్తున్నది. అందువల్ల షైనింగ్ స్మూత్నెస్ అనేది ఆ స్తంభాలకి కనిపిస్తుంది. ఆ స్తంభం కాడ నిలబడితే మన ఫోటో అందులో కనిపించేటట్టు ఉందండి. ఓకే సార్. అయితే యాక్చువల్గా మరి ఈ స్తంభాలు కానీ దీన్ని కానీ ఇంతవరకు ఈ 130 సంవత్సరాల్లో మళ్ళీ రీమోడల్ చేయడం అంటూ జరగలేదు. దాన్ని చెక్కు చెదరకుండా అట్లానే ఉన్నాయి. చెక్కు చెదరకుండా యాజ్ ఇట్ ఈజ్గా అది ఇప్పటికీ కూడా అలాగే కనిపిస్తున్నాయి ఈ స్తంభాలు. ఇది మన కోటలో ఉన్నటువంటి స్తంభాల యొక్క ప్రత్యేకత. ఓకే అండి. మరి ఈ ఫొటోస్ మీరు చూస్తున్నారు. ఈ ఫోటోలన్నీ కూడా ఆనాటి పొలిటికల్ లీడర్స్, దేశం మొత్తం మీద ఇప్పుడంతా కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు కానీ, జలగం వెంగళరావు గారు కానీ, చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రి, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఆ రోజుల్లో మరి వాళ్ళకంటే ముందు మన పెద్ద రాజావారి యొక్క ఆశీర్వాదము, ఆశీస్సులు